హలో గైస్ మనకి వన్ ప్లస్ వచ్చేసి 2 కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ అనేది లాంచ్ చేయబోతుంది. ఇవి వచ్చేసి వన్ ప్లస్ 13 సీరీస్ గైస్. ఒకటి వన్ ప్లస్ 13 ఇంకోటి వచ్చేసి వన్ ప్లస్ 13 గైస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకు అతి త్వరలోనే రాబోతున్నాయి. ఈరోజు వీడియోలో ఈ వన్ ప్లస్ 13 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక ఇంకో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ వన్ ప్లస్ 13 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గైస్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. దీంట్లో మనకు డిజైన్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు కెమెరా సర్కిల్ అనేది రౌండ్గా ఉంటుంది. సేమ్ మనకు వన్ ప్లస్ 12 ఎలా ఉంటుందో ఈ వన్ ప్లస్ 13 కూడా సేమ్ అలా ఉంటుంది. ఈసారి మనకు కెమెరా సర్కిల్ అనేది కొద్దిగా మిడిల్లో వస్తుంది. చూడడానికి చాలా ప్రీమియం ఉంది. దాంతోపాటు చాలా క్లాసిక్ ఉంది గైస్. ఇది డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంది. దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి. బ్లాక్, వైట్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ గైస్. దీంట్లో మనకు బ్లూ కలర్ వచ్చేసి వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. మనకది లెదర్ ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది. దాంతో పాటు చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది గైస్. ఓవరాల్ దీంట్లో కలర్స్ మొత్తం మనకు 3 కలర్స్ ఉన్నాయి. ఈ 3 కలర్స్ కూడా మనకు చూడడానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఫ్రంట్ డిస్‌ప్లే ప్రొడక్షన్ వచ్చేసి మనకు సెరామిక్ గ్లాస్ అనేది యూజ్ చేసినారు. సపోజ్ మనకి గొర్రె గ్లాస్ ఎలా ఉంటుందో ఇది వచ్చేసి మనకు సెరామిక్ గ్లాసు. స్ట్రాంగ్ ఉంటుంది మనకు ప్రొడక్షను. సపోజ్ మొబైల్ కింద పడినా కూడా అంత ఈజీగా అనేది బ్రేక్ కాదు. డిస్‌ప్లే ప్రొడక్షన్ మాత్రం మనకు స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు మొత్తం బాడీ వచ్చేసి అల్యూమినియం మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది గైస్ మనకు. మొత్తం మనకు స్ట్రాంగ్ ఫినిషింగ్ వస్తుంది మనకు బార్డర్ మొత్తము. ఓవరాల్ గైస్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.82 ఇంచెస్ 120 హెర్ట్జ్ 2K 80 ఎల్‌టిపిఓ డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. ఇది మనకు డిస్‌ప్లే సైజ్ కూడా పెద్దగా వస్తుంది. 6.82 ఇంచెస్. మీరు ఏదైనా మూవీ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా కూడా డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ మాత్రం మనకు చాలా బాగుంటుంది. దాంతో పాటు ఇది వచ్చేసి 2K రెజల్యూషన్‌తో వస్తుంది గైస్. అది కూడా మనకు 80 ఎల్‌టిపిఓ డిస్‌ప్లేది. ఇది వచ్చేసి మనకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే గైస్. ఇది మనకు ఫుల్ కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు. అంటే మనకి ఫుల్ ఎడ్జ్ అయితే ఉండదు. 4 వైపులా లైట్‌గా అనేది మైక్రో కర్వ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ డిస్‌ప్లేనే. ఏమంటే లైట్‌గా మనకు బార్డర్‌లో కర్వ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు 4500 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. దాంతో పాటు దీంట్లో మనకు HDR10+ గానీ, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా వస్తుంది. వరల్డ్ ఫస్ట్ డిస్‌ప్లే మేట్ A++ సర్టిఫికేషన్‌తో వస్తుంది. మనకి సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారంటే ఈ డిస్‌ప్లే అనేది మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. దీంట్లో కలర్స్ గానీ, బ్రైట్‌నెస్, రెజల్యూషను, మనకు ఐ ప్రొడక్షను ఇలా మనకు అన్ని విధాలుగా డిస్‌ప్లే అనేది మనకు చాలా బాగుంటేనే ఈ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. ఓవరాల్ గైస్ డిస్‌ప్లే గురించి ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే డిస్‌ప్లే మాత్రం ఒక కంప్లీట్ బెస్ట్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు హసల్‌బ్లేడ్ పార్ట్నర్‌షిప్‌తో వస్తుంది గైస్. ఈ హసల్‌బ్లేడ్ పార్ట్నర్‌షిప్ ఉండడం వల్ల కెమెరా అనేది మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ నుంచే ఫ్లాగ్‌షిప్ కెమెరా అని చెప్పొచ్చు గైస్. దీంట్లో ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ మనకు చాలా బాగా వస్తాయి. దాంతో పాటు కలర్స్ అన్నీ కూడా మనకు చాలా బాగుంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనేది యూజ్ చేసినారు. ఇది కూడా మనకి ఓఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ 50 ఎంపీ టెలిఫోటో మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మెయిన్‌గా మీరు జూమ్ చేసి ఫోటో తీసేటప్పుడు సపోజ్ 10x, 20x ఇలా 100x జూమ్ ఉంటది కదా! జూమ్ చేయడానికి టెలిఫోటో లెన్స్ అనేది వర్క్ అవుతుంది గైస్. దాంతో పాటు మీరు ఏదైనా పోర్ట్రేట్ మోడ్‌లో ఫోటో తీయాలన్నా కూడా మనకు 3xలో మనకు మంచి ఫోటోస్ అనేవి వస్తాయి. మీకు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యి మొత్తం మనకు డీఎస్ఎల్ఆర్ రేంజ్‌లో వస్తాయి ఫోటోస్ ఈ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల. థర్డ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా గైస్. ఇది కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓవరాల్ గైస్ దీంట్లో బ్యాక్ సైడ్ ఈ 3 కెమెరాలు కూడా మంచి ఫ్లాగ్‌షిప్ కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి దీంట్లోన. నెక్స్ట్ గైస్ మనకిది వీడియో రికార్డింగ్ వచ్చేసి 4K 60 ఎఫ్‌పిఎస్‌లో డాల్బీ విజన్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో రికార్డింగ్‌లో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. అంటే మనకు వీడియో తీసిన తర్వాత మనకు కలర్స్ గానీ, మొత్తం రెజల్యూషన్, కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగా వస్తాయి. చూడ్డానికి వీడియో మాత్రం మనకు సూపర్ ఉంటుంది. ఈ డాల్బీ విజన్ రికార్డింగ్ అనేది మనకు మంచి ఫీచర్ ఇది. దాంతో పాటు దీంట్లో మనకు వీడియో రికార్డింగ్‌లో హైయెస్ట్ రికార్డింగ్ వచ్చేసి 8K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కెమెరా మాత్రం మనకు చాలా బాగుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ సెల్ఫీ కెమెరా కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తున్నారు.
ప్రెజెంట్ మనకి ఇదే టాప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు స్నాప్‌డ్రాగన్ నుంచి. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గాయ్స్. మీరు ఎలాంటి గేమ్ ఏసినా కూడా మనకు స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. పర్ఫార్మెన్స్‌లో మాత్రం ది బెస్ట్ ప్రాసెసర్ ఇది లేటెస్టు. దాంతో పాటు దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్‌గానే వస్తుంది. LPDDR5X ర్యామ్ గానీ, UFS 4.0 స్టోరేజు, ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మనకు స్పీడ్‌గానే వస్తున్నాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అది కూడా మనకు లార్జెస్ట్ 9925 mm² దాకా వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే మీకు ఎక్కువసేపు గేమ్ ఆడినా కూడా ఆటోమేటిక్‌గా అనేది కూల్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి ఫీచరే. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీరు గేమ్ ఆడేటప్పుడు 120 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షనే. దాంతో పాటు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్ గైస్ గేమింగ్ కూడా ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ OnePlus 13 పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ ఇచ్చినారు. మీరు ఈజీగా ఒక ఫుల్ డే అనేది వాడుకోవచ్చు. మీరు ఒకవేళ గేమ్స్ ఆడినా కూడా మనకు బాగానే వస్తుంది బ్యాటరీ బ్యాకప్. ఇది మాత్రం ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు గైస్. బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇచ్చినారు. దాంతో పాటు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 100 వాట్స్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చినారు. ఛార్జింగ్ కూడా మనకు చాలా స్పీడ్‌గానే ఎక్కుతుంది. మనకు అదే కాక ఛార్జర్ కూడా బాక్స్‌లోనే వస్తుంది. ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు OnePlus నుంచి. నెక్స్ట్ దీంట్లో మనకు 50 వాట్స్ దాకా మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా స్పీడ్‌గానే ఇచ్చినారు. ఇది ఒక మంచి ఫీచరే ఈ OnePlus 13లోన. ఓవరాల్ గైస్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బాగానే ఉంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు IP60 + IP69 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ మొబైల్ మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. వాటర్‌లో పడినా, వాటర్‌లో తడిచినా కూడా మొబైల్‌కి అది ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఈ మొబైల్ మాత్రం కంప్లీట్ వాటర్ ప్రూఫ్ గైస్. ఇది మాత్రం ఇదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ OnePlus 13లో. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. మనకు లేటెస్ట్ వైఫై 7 గానీ, ఐఆర్ బ్లాస్టరు, NFC ఇంకా మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మనకు వైబ్రేషన్ మోడ్ కూడా మంచిగా యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో మనకు హ్యాప్టిక్స్ కూడా మనకు మంచిగా బాగానే ఉంటాయి దీంట్లోన. నెక్స్ట్ గైస్ ఇది మనకు Android 15తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు ColorOS 15 వస్తుంది దీంట్లోన. దీంట్లో మనకి ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మనకు కొన్ని ఏఐ సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి గైస్. దీంట్లో మనకు ఏఐ ఎరేజర్ గానీ, ఏఐ ఫోటో ఎన్హాన్సరు ఇలా మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఏఐకి సంబంధించినవి. ఓవరాల్ గైస్ ఇది మనకు లేటెస్ట్ వర్షన్‌తోనే వస్తుంది ఈ OnePlus 13. ఇవే గైస్ ఈ OnePlus 13 సంబంధించిన కంప్లీట్ ఫీచర్సు. మనకి ఇది ఆల్రెడీ మొబైల్ అనేది చైనాలో లాంచ్ అయింది గైస్. ఇప్పుడు మనకి ఇండియాలో అనేది నెక్స్ట్ మంత్ రాబోతుంది. ఇప్పుడు గైస్ ఈ OnePlus 13తో పాటు రెండో మొబైల్ కూడా వస్తుంది. ఆ మొబైల్ వచ్చేసి OnePlus 13R గైస్. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. దీంట్లో కూడా మనకు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 గానీ, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇంకా మనకు చాలా మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఈ OnePlus 13Rలో. ఇప్పుడు గైస్ ఈ OnePlus 13, ఈ OnePlus 13R కూడా ఈ 2 మొబైల్స్ కూడా మనకు నెక్స్ట్ మంత్ జనవరిలో వస్తున్నాయి గైస్. నెక్స్ట్ మంత్ జనవరి 7న ఈ 2 మొబైల్స్ కూడా మనకు అఫీషియల్‌గా లాంచ్ అవబోతున్నాయి. మనకి ఈ 2 మొబైల్స్ సంబంధించిన ప్రైస్ అనేది మనకు OnePlus 13 వచ్చేసి 65,000-70,000 మధ్యలో ఉంటుంది గైస్. మాక్సిమం మనకు 60,000-65,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మనకు OnePlus 13R వచ్చేసి మనకు 40,000-45,000 మధ్యలో ఉంటుంది. ఈ 2 మొబైల్స్ కూడా మనకు జనవరి 7న ఈ మొబైల్స్ అనేది అఫీషియల్‌గా లాంచ్ అవుతున్నాయి. ఆ రోజు తెలుస్తాయి దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అనేది. ప్రెజెంట్ అయితే ఇంతే గైస్ ఈ OnePlus 13 సంబంధించిన కంప్లీట్ ఫీచర్సు. నెక్స్ట్ వీడియోలో OnePlus 13 సంబంధించిన ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది ఒక వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.